వంటగదిలోకి వెళ్ళి పని చేయాలంటే చాలా బద్ధకంగా ఉన్నా సరే, ఈరోజు చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయవలసిన వచ్చినప్పుడైనా సరే, ఈ వీడియో చూస్తే మీకు మోటివేషన్‌గా అనిపిస్తుందని నేనైతే ఈ వీడియో చేశాను. అలానే నేనైతే కౌంటర్ టాప్‌ని పైనుండే కొన్ని సెల్ఫ్‌ని, డౌన్‌లో ఉండే కొన్ని సెల్ఫ్స్‌ని నాకు నచ్చినట్టుగా అందంగా మార్చుకున్నాను. మనం కిచెన్‌లోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది మనకి క్రియేట్ చేయగలిగితే మాత్రం, మనం వద్దంటున్నా సరే ఆ కిచెన్‌లో పని చేయాలి అనే తపనతో మనం కిచెన్‌లోకి వెళ్ళి వంట చేస్తూనే ఉంటాము. వంట చేస్తున్నప్పుడల్లా ఇంకా కిచెన్‌లో ఉండాలి, ఇంకా వంట చేయాలి అనే ఉత్సాహంతో, మోటివేషన్‌తో అయితే ఇది వీడియో చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు జానూస్ జిందగీ 2.0. నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నారా? షార్ట్ వీడియోస్‌లో మీరు ఎప్పుడు నవ్వుకునేటట్లుగా కామెడీ వీడియోస్ అయితే సెండ్ చేస్తున్నాను. లాంగ్ వీడియోస్‌లో కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఉండాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కంపల్సరీగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నా కిచెన్ లుక్ అయితే చూసారు కదా, కౌంటర్ టాప్ నుంచి పైన సెల్ఫ్స్ అన్నెన్నో ఆ లుక్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఒక్క లైక్ అనే ఇచ్చుకోండి ప్లీజ్. వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మనం కిచెన్లోనికి రావాలంటే పాజిటివ్ వైబ్స్ అనేవి మనల్ని మోటివేట్ చేయాలి అని చెప్పి. అందులో ఫస్ట్ వన్ ఈ పింగాణి బౌల్స్ అనమాట. ఇవి చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఒక షోకేస్లా వాడాను. కానీ నాకైతే చాలా బద్ధకం కిచెన్లోకి వచ్చి వంట చేయాలంటే. బట్ ఇవి నేను పెట్టుకున్న తర్వాత హ్యాండ్లీగా నేను కిచెన్లోకి ఎప్పుడు వెళ్తానా అనే అనిపిస్తుంది అనమాట. అంతలా నన్ను ఈ పింగాణి బౌల్స్ అయితే అట్రాక్ట్ చేస్తున్నాయి. అందులో కొంచెం కల్లుప్పును అలానే ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇలానే ముందు కనిపిస్తున్నాయి కదా గ్లాస్ జార్స్, ఇవి నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు నాకైతే స్టాఫ్కి ఇచ్చారనమాట. చాలా బాగున్నాయి. 3 పీసెసే కానీ చాలా లుక్ అయితే చాలా మంచిగా అనిపిస్తాయి. లోపల ఉండేవన్నీ చాలా నీట్గా కనిపిస్తాయి కూడాను. వాటిని చూస్తున్నప్పుడల్లా జాగ్రత్తగా వాడాలి, నీట్గా ఉంచుకోవాలి అనేసే థాట్తో అయితే ఉంటున్నాను. కౌంటర్ టాప్ని ఇంత సింపుల్ అండ్ ఈజీగా ఉంచేసుకున్నాను అనమాట. ఇక్కడైతే సాల్ట్ని మేము అన్నం తినేటప్పుడు రైస్లో వాడడానికి అని చెప్పి దీన్ని పడేయాలనిపించలేదు. చూసారు కదా హోల్స్తో, నాకైతే బాగా నచ్చింది. ఇందని చెప్పి హ్యాండ్లీగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడైతే పెట్టుకున్నాను. అన్నం తినేటప్పుడు పెరుగన్నంలోకి వేసుకోవడానికి కానీ, సాంబార్లోన కూరలోన ఉప్పు సరిపోతే అదైతే తీసుకెళ్తాము. కిచెన్ లుక్ని అయితే చూడడానికి అందంగా పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకి రోజు కుకింగ్ చేసేటి థింగ్స్ అనేవి మనకి అవైలబుల్గా పెట్టుకుంటే ఇరిటేట్ లేకుండా వంట అయితే ఈజీ ప్రాసెస్లో మనం ఎంజాయ్ చేస్తూ చేయగలం. కిచెన్ కౌంటర్ టాప్ మీద మనం ఎక్కువ సామాన్లని పెట్టేసుకుంటే మనం వంట చేసేటప్పుడు చాలా ఇరిటేట్ అవుతుంటాము. అలానే వంటకు కావాల్సిన సామాన్లని వెతుక్కోవాల్సి వస్తుంది. అందుకని చెప్పి చాలా సింపుల్ అండ్ ఈజీ థింగ్స్ని మనం మాత్రమే కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే చాలా మంచిగా, అందంగా, నీట్గా కనిపిస్తుంది. అలానే మనకు వంట చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. అండ్ అలానే రెగ్యులర్గా వాడే థింగ్స్ మాత్రమే నేను కౌంటర్ టాప్ పైన ఉండే సెల్ఫ్స్లో మినిమంగా పెట్టుకున్నాను. చూసారు కదా, ఉప్పు, కారం, పసుపు, మసాలా, పంచదార, టీ పొడి, ఆయిల్ అంతేని, ఇంకేం పెట్టుకోలేదన్నమాట. ఇక్కడ బిందుల పక్కన మిక్సీ అయితే పెట్టుకున్నాను కదా, దానిపైనే ఉన్న సెల్ఫ్లోన మిక్సీ జార్స్ అయితే పెట్టుకున్నాను. కొంచెం మంచిగా మిక్సీ వాడిన వెంటనే అక్కడ పెట్టేయచ్చు, వెంటనే తీయడానికి అవైలబుల్గా ఉంటుంది అని చెప్పి. అండ్ అలానే నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం. నా దగ్గర అన్ని మొక్కలేం లేవు, ఇంకా నేనైతే కొనుక్కోవాలి. ఇంట్లో న్యాచురల్ ప్లాంట్సే కానీ, ఆర్టిఫిషియల్ ప్లాంట్సే కానీ పెట్టుకుంటే ఆ గ్రీనరీ వల్ల వచ్చే పాజిటివ్ వైబ్స్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పి నేను ఒక మనీ ప్లాంట్ని అయితే వాటర్ బాటిల్లో వేసి పెట్టుకున్నాను. ఇంకా ఇటు సైడ్ చూస్తున్నారు కదా సెల్ఫ్స్, ఇవి కూడా మంచిగా నీట్గా సర్దుకోవాలి. ప్లాస్టిక్ని అంతా అవాయిడ్ చేద్దాము, స్టీల్ అయితే కొనుక్కుందాం అని చూస్తున్నాను. ముందు ముందు వీడియోస్లో ఇంకా కిచెన్ మేకోవర్ వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తూ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏం నచ్చాయి ఇందులోన, ఇంకా ఏం చేంజ్ చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలాగా చేంజ్ చేసుకుంటే బాగుంటుందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.